అండి అందరికీ కూడా ఇది 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠ్యాంశము అమ్మఒడి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈ పాఠ్యాంశంలో అన్ని బిట్లను కూడా కవర్ చేస్తూ నోట్స్ రాయడం జరిగింది. మీకు తెలియని బిట్లను కూడా మీరు కొన్ని తెలుసుకోవచ్చు. ఫస్ట్ బిట్, అమ్మఒడి పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? తల్లి ప్రేమ. అమ్మఒడి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? గేయము. అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని చూసుకున్నట్లయితే, అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడమే అమ్మఒడి పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం. అమ్మఒడి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క జననం ఎప్పుడు? జననం ఎక్కడ, ఎప్పుడని చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు. ఈయన జననం 15/8/1913, మరణం 6/1/1900. నెక్స్ట్, నరసింహారావు గారు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలను రచించారు? 17 పుస్తకాలు. పిల్లల పుస్తకాలు ఏంటి అని చూసుకున్నట్లయితే బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి మొదలైనవి ఈయన రాసినటువంటి పిల్లల పుస్తకాలు. నరసింహారావు గారు ఏ పేరుతో ప్రసిద్ధులు? బాలబంధు. నరసింహారావు గారి యొక్క జీవిత ధ్యేయం ఏమిటి? బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం. వింజమూరి నరసింహారావు గారు రచించిన నాటకం ఏది? అనార్కలి. ఇది బాడిగ నరసింహారావు కాదండి, వింజమూరి నరసింహారావు గారు రచించిన నాటకం అనార్కలి. బాడిగ వెంకట నరసింహారావు గారు అనార్కలి నరసింహారావుగా ఎలా ప్రసిద్ధి పొందారు? వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించడం వలన బాడిగ నరసింహారావు గారు అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధి పొందారు. అమ్మఒడి పాఠ్యాంశాన్ని ఎక్కడి నుండి తీసుకొనబడింది? బివి నరసింహారావు గారి యొక్క సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది, అంటే 2వ సంకలనం నుంచి తీసుకొనబడింది. అమ్మఒడి పాఠ్యాంశాన్ని ఎక్కడి నుండి తీసుకొనబడిందంటే సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ప్రతి పిల్లలకు తొలి గురువు ఎవరు? మరియు ప్రత్యక్ష దైవం ఎవరు? అమ్మ. అమ్మ చెప్పే మాటలు ఎలా ఉంటాయి? ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు. అమ్మ చెప్పే మాటలు అలా ఉంటాయి, ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలులా ఉంటాయి. అమ్మ మనస్సులోని ప్రేమ ఎలా ఉంటుంది? ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ ఒడిని కవి దేనితో పోల్చాడు? అమ్మ ఒడిని చదువుల బడితో కవి పోల్చారు. అమ్మ ఒడిని చదువుల బడితో పోల్చారనమాట. నెక్స్ట్, అమ్మ చల్లని చేతులు డాష్ చూసుకున్నట్లయితే అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకిన నేల డాష్. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలను పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు డాష్. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనకి చదవండి మరియు ఆనందించండి అనే దాని కిందన మనకి మాతృదేవోభవ పితృదేవోభవ అనే కథనివ్వడం జరిగింది. దీనిలో తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క గొప్పతనం గురించి పెద్దలు ఏమని చెప్తారు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తారు. మొట్టమొదటి పూజించదగిన వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు. నెక్స్ట్, తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించిన కథలు ఎందులో కలవు? పురాణాల్లో ఉన్నాయి. పరమశివుని ఈ కథలో ఏమని ప్రకటించారు? పరమశివుడు ఈ కథలో ఏమని ప్రకటించారంటే భూమండలాన్ని ముందుగా చుట్టూ వచ్చిన వాళ్లకు ఘనాధిపత్యం ఇస్తానని ప్రకటించారు. భూమండల ప్రదక్షిణానికి ముందుగా బయలుదేరింది ఎవరు అంటే కుమారస్వామి. కుమారస్వామి యొక్క వాహనం పేరేమిటి అంటే నెమలి వాహనం. భూమండల ప్రదక్షిణ గురించి వినాయకునితో నారదుడు ఏమని చెప్తాడు? తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లే అని నారదుడు వినాయకునితో చెప్తారన్నమాట. ఎందుకంటే వినాయకుడు భూమండలం మొత్తం ప్రదక్షిణ చేయలేరు కాబట్టి. భూమండల ప్రదక్షిణ గురించి వినాయకునితో నారదుడు ఏమని చెప్తారంటే చెప్పారు కదా, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే
భూమండల యాత్ర చేసినట్లే అని చెప్తాడు. తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించింది ఎవరు అంటే వినాయకుడు. ఎందుకంటే నారదుడు ఇలా చెప్తారు కాబట్టి దాన్ని ఫాలో అవుతారు, అదే పాటిస్తారన్నమాట. వినాయక చవితి నాడు వినాయక పూజ చేస్తాం కదా. వినాయక కథ వలన తెలుసుకోవలసినది ఏమిటి? తల్లిదండ్రులను మించిన దైవం లేరని తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులను సేవించడం వలన పుణ్యం కలుగుతుందని తెలుసుకోవచ్చు. సోదరుల మధ్య ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారులు ఎవరు అని చూసుకున్నట్లయితే పెద్దవాడు కుమారస్వామి, చిన్నవాడు వినాయకుడు.